ఏ ప్రభుత్వం వచ్చినా ఆ వ్యతిరేకతను పెంచుకుంటున్నారు జాబ్ క్యాలెండర్ విషయం కానీ ఏదైనా సరే. దానికి సమాధానం చెప్పాలా ఎన్నికల ముందు? రొటీన్గా రొడ్డకొట్టులాగా మాట్లాడేసేసుకుంటారు, రాసేసుకుంటుంటారు, ఏది స్పీచ్లు ఇచ్చేస్తుంటారు. బేసిక్గా అందరికీ ఉద్యోగం ఎవరైనా చేయగలుగుతారా? అందరికి గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైనా ఇవ్వగలుగుతారా? అందరికి ఎలా ఇస్తారు? నెంబర్ 1. రెండవది, ఎవరు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు? వీళ్ళు ఎక్కువ ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఓటేస్తున్నారా? కాంగ్రెస్ హయాంలో ఇవ్వలేదు. ఇవ్వలేదు అసలు. వాళ్ళు కొన్ని పెట్టారు వాళ్ళ టైంలో. సరిపోని వాళ్ళదంతా గందరగోళంగా ఉంది. రాష్ట్ర విభజన టైంలో చేయలేకపోయారు. చంద్రబాబు నాయుడు వచ్చారు, 34,000 ఇచ్చాడు ఉద్యోగాలు. డిఎస్సి చేయలేదు, అది చేయలేదు, కానీ టోటల్గా 34,000 ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన. అమ్మ ఇంతవరకు ఎప్పుడు ఇవ్వండి 34,000 మందికి ఇచ్చాడులే అని మిగతా 70 లక్షల మంది ఓటేసేస్తారా? లేదా మిగతా 20 లక్షలే ఉంటారు నిరుద్యోగులు సాధారణంగా. 20 లక్షలు ఓటేసేస్తారా? 3,000 మందికి 34,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారంటే దేవుడు రా బాబు అని చెప్పేసి మిగతా 19,70,000 మంది ఓట్లేస్తారా? 1000. ఇప్పుడు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇదంతా నిరుద్యోగులంతా సాలిడ్ అయిపోయి 2 లక్షలు ఇచ్చారని జగన్ కోటేస్తారా? 30,000తో పోల్చుకుంటే 2 లక్షలు కదా, ఎక్కువే కదా. లేదు ఇంకా ఖాళీలు భర్తీ చేయలేదు అని చెప్పేసి వ్యతిరేకిస్తారా? ఇక్కడ ఏ ప్రతి నిరుద్యోగ